వైఎస్ షర్మిల గారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? నేనే వైఎస్ రాజశేఖర రెడ్డికి నిజమైన వారసురాలిని అని ఆమె పదే పదే చెప్తూ ఉంటారు. వైఎస్ఆర్ ఆశయాల్ని నెరవేర్చేది కాంగ్రెస్ పార్టీనే, అందుకే నేను కాంగ్రెస్ పార్టీలో చేరి ఏపీ పిసిసి అధ్యక్షురాలుగా అయ్యానని కూడా ఆమె చెప్తూ ఉంటారు. ఇప్పటికీ కూడా తన ఇంటి పేరును వైఎస్ అనే ఇంటి పేరునే వైఎస్ షర్మిల గారు వాడుకుంటూ ఉన్నారు. తప్పు కూడా కాదు. ఇలా చెప్పుకుంటూ ఉన్న వైఎస్ షర్మిల గారు ఆస్తుల్లో కూడా నాకు సగ భాగం ఇవ్వాల్సిందే, మా నాన్న కూడా చెప్పారు సగ భాగం ఆస్తులు ఇవ్వాల్సిందే అని పదే పదే క్లెయిమ్ చేస్తున్న వైఎస్ షర్మిల గారు మరి ఇప్పుడు ఎక్కడున్నారు? గత వారం 10 రోజులుగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి కూడా నడుస్తోంది. ఇక ఈ మధ్య అయితే విపరీతంగా నడుస్తోంది. ఇక వారం రోజులుగా ఇంకా 2-3 రోజుల నుండి అయితే రాజశేఖర రెడ్డి గారిని, వైఎస్ రాజారెడ్డి గారిని అత్యంత నీచంగా తెలుగుదేశం పార్టీ చిత్రీకరించే ప్రయత్నం చేస్తోంది. చివరకు రాజారెడ్డి గారిని చంపిన పేర్ల పార్థసారథి రెడ్డి గారిని కూడా తీసుకొని వచ్చి డిబేట్ పెట్టి రాజారెడ్డి ఒక రాక్షసుడు, ఆ కుటుంబం అంతా మంచిది కాదు, నేరస్తుల కుటుంబం, హత్యలు చేశారు, దాడులు చేశారు అని రకరకాలుగా ప్రచారాలు చేస్తూ డిబేట్లు పెడుతూ ఉంటే మరి వైఎస్ఆర్ ఆశయాల్ని కాపాడుతానని వైఎస్ఆర్ ఇంటి పేరును వాడుకుంటున్న వైఎస్ షర్మిల గారు ఇప్పటి వరకు ఎందుకు స్పందించలేదు? నారా లోకేష్ గారు చిదంబరం గారిని ట్విట్టర్లో ఏదో ఒక విమర్శ చేస్తే నారా లోకేష్ గారికి చిదంబరం గారిని వెనుకేసుకొస్తూ కౌంటర్ ఇచ్చిన షర్మిల గారికి తన సొంత తాత, తన సొంత తండ్రి, తన కుటుంబాన్ని మొత్తం అత్యంత దారుణంగా చిత్రీకరించే ప్రయత్నం విస్తృతంగా జరుగుతూ ఉంటే ఒక పార్టీకి అధ్యక్షురాలుగా ఉండి రాష్ట్ర రాజకీయాల్లో ఉండి నేను వైఎస్ఆర్ ఆశయాల్ని కాపాడడానికే వచ్చానని చెప్తున్న షర్మిల గారు మరి కనీసం ఎందుకు ఈ ప్రచారాన్ని ఖండించడం లేదు? అంటే ఆస్తుల వరకు మాత్రమే వారసత్వమా? రాజారెడ్డి గారిని, రాజశేఖర రెడ్డి గారిని అత్యంత దారుణంగా దూషిస్తూ వాళ్ళ మీద లేనిపోని బురద జల్లుతూ ఉంటే దాన్ని అడ్డుకోవడంలో మాత్రం వారసత్వం కనిపించదా? తన సొంత తాతని, సొంత తండ్రిని ఈ విధంగా చిత్రీకరిస్తూ ఉంటే కనీసం ఖండించడానికి వైఎస్ షర్మిల గారికి అడ్డొస్తున్న అంశాలేవి, అడ్డుపడుతున్న శక్తులేవి అన్న ప్రశ్న కూడా వస్తుంది కదా. కాంగ్రెస్ పార్టీ ఏమన్నా చెప్పిందా? మీ నాన్నగారిని, మీ తాతగారిని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇష్టానుసారం చిత్రీకరించినా, బురద జల్లినా దాన్ని అడ్డుకోకూడదని ఏమన్నా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చెప్పిందా? లేకుంటే షర్మిల గారి డిసైడ్ అయిపోయారా? రాజారెడ్డి గారితో, రాజశేఖర రెడ్డి గారితో నాకేం సంబంధం, నాకు ఆస్తులు మాత్రమే సంబంధం అని వైఎస్ షర్మిల గారి పరోక్షంగా అంగీకరిస్తున్నారా? రాజారెడ్డి, రాజశేఖర రెడ్డి గారి గౌరవ మర్యాదల్ని కాపాడాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డిదే, నాకేం సంబంధం, మనవరాల్ని మాత్రమే నేను అని చెప్తూ ఉన్నారా? మొత్తం ఎపిసోడ్లో రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండి ఒక పార్టీకి అధ్యక్షురాలుగా ఉండి వైఎస్ఆర్ వారసత్వంతో పిసిసి అధ్యక్ష పదవి చేపట్టి ఆయన కుమార్తెగా గుర్తింపుతోనే ఆ పదవి వచ్చిందనేది కూడా గుర్తించారు. ఇంత జరిగితే ఇప్పుడు తన సొంత తాతని, తండ్రిని అత్యంత దారుణంగా ఒక చిత్రీకరించేందుకు ఒక ప్లాన్డ్గా, ఆర్గనైజ్డ్గా వ్యవహారం నడుస్తూ ఉంటే షర్మిల గారు కనీసం స్పందించకపోవడం అన్నది ఆస్తులకు మాత్రమే నేను వారసురాల్ని, ఇలా వాళ్ళ గౌరవ మర్యాదలు కాపాడడానికి కాదు అని ధృవీకరిస్తున్నట్టుగా ఉంది.